everyone to join at 5 p.m. only. Serial number 1, 2, 3 Excel lo ippudu. Yes, Janagiram garu. So serial number 1, 2, 3 ela petalo type cheyali. Okay, I'll let you know about this particular thing. Eagerly waiting for the persons to join. So waiting for persons. సో ఇట్లా వచ్చేసి వెళ్ళిపోవడం కాదండి, వెయిట్ చేయాలి, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్ కాబట్టి. సో ఇట్ విల్ టేక్ టైమ్ టు జాయిన్ పీపుల్. సో అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సో యాక్చువల్ సెషన్ విల్ స్టార్ట్ ఎట్ 5:30 ఐ థింక్ సో. సో జాయిన్ అయిన తర్వాత Excel can we increase the column width and height of rows at a time? At a time we can't. So I want to tell you about the Excel అనేది అంటే బేసిక్ థింగ్స్. బేసిక్ అంటే స్టార్టింగ్ స్క్రాచ్ అనేది మనకు కరెక్ట్గా అర్థమైతే మనకి ఎక్సెల్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ పీపుల్ టు జాయిన్, బికాస్ ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ 20 people. If that particular 20 people available, I'll start. సో అందరు వచ్చే ముందు ఇంకొక చిన్న టెక్నిక్, సో చిన్న షార్ట్ కట్. సో చాలామందికి తెలిసే ఉంటుంది, విండో ఈ అనగానే యూ విల్ గెట్ 5 ఎక్స్ప్లోరర్ అనమాట. విండో ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. సో విండో ఈ ఫ్రమ్ యువర్ కీబోర్డ్, దెన్ యూ విల్ గెట్ దిస్ పర్టిక్యులర్ విండో ఎక్స్ప్లోరర్. సో ఇఫ్ యూ వాంట్స్ టు క్రియేట్ ఎనీ ఫోల్డర్ ఆర్ సంథింగ్ ఎల్స్, యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ హియర్. సో క్లిక్ హియర్, select desktop, right? If you select desktop, if you want to create a folder, why we will use folder? To store all the files which we work over there. So మనం వర్డ్ పైన పనిచేస్తాం, ఎక్సెల్ పైన పనిచేస్తాం, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ పైన, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ పైన పనిచేస్తాం కదా. సో వీటన్నిటిని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాల్సిందే. ఇది ఎక్కడ వెళ్ళినా కూడా ఇది కామన్ థింగ్ అనమాట. సో స్టోర్ చేసుకోవాలంటే ఒకటి మనకి సపరేట్ ఫోల్డర్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ ఫోల్డరే మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేయండి డెస్క్టాప్ పైన, లేదంటే ఇక్కడ ఈ విధంగా విండో ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే న్యూ అనే కనబడుతుంది, న్యూ ఫోల్డర్. సో విండోస్ 7లో కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, న్యూ ఫోల్డర్ అని. సో ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ హ్యావ్ లైక్ దిస్. రైట్ క్లిక్, న్యూ ఆప్షన్, select folder.
If you select a folder, you will get this particular thing. So new folder అని ఉంది కదా. సో ఇక్కడ నేను నా హాల్ టికెట్ నెంబర్, సో హెచ్టీ ఫర్ ఎగ్జాంపుల్, హెచ్టీ అవసరం లేదు బట్ ఒకవేళ అడిగితే హెచ్టీ 00101010 ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మై హాల్ టికెట్ నెంబర్. సో ఐ విల్ ఎంటర్ దిస్. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో కూడా చెప్పాను, మనం మినిమం 4 డిఫరెంట్ ఫైల్స్ స్టోర్ చేయాలి. వన్ ఈజ్ యువర్ వర్డ్. సో హౌ టు క్రియేట్ దట్? రైట్ క్లిక్, న్యూ, సెలెక్ట్ వర్డ్. సో సేమ్ HT 001010 I think. So let me edit 001010 again. సో ఎడిట్ ఆప్షన్ కోసం మనం ఏం చేయాలి? సో వర్డ్ ఫైల్ని సెలెక్ట్ చేసి F2 పైన క్లిక్ చేయండి. సో లాస్ట్కి వచ్చేసి ఇంకొక 10 కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అనమాట. సెలెక్ట్ చేయండి. ఇది వర్డ్ సేవ్ అయిపోయింది. దాని తర్వాత ఎక్సెల్ ఫైల్ కావాలంటే రైట్ క్లిక్ చేయండి, న్యూ అనండి, సో ఎక్సెల్ అనండి, రైట్. సో సేమ్ HT 001010 రైట్. ఇదే విధంగా న్యూ ఫోల్డర్, సారీ నాట్ ఫోల్డర్, I created folder, not folder, I don't want folder. So new Excel file అయిపోయింది, PowerPoint presentation. So HT 001010 right. అదేవిధంగా access, new, select access from here, HT 001010 right. So these are the 4 different files. సో మనం ఫస్ట్ వర్డ్ పైన పని చేస్తే ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ థింగ్, ఇది ఆల్రెడీ తెలిసిందే. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎక్సెల్ ఇన్ దిస్ సెషన్. సో వీ ఆల్రెడీ డన్ విత్ వర్డ్. సో విల్ మూవ్ టు ఎక్సెల్ రైట్ నౌ. సో HT ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. బేసిక్ థింగ్స్ ఇక్కడ మనం నేర్చుకుందాం. దాని తర్వాత యూ విల్ గెట్ టు నో వన్ బై వన్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు బుక్ నెంబర్ 1 అని వచ్చేసింది. ఇది 2007 వర్షన్. ఇఫ్ యూ వాంట్ 2013, 2010, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ కంటే కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కానీ సో మనకి సిలబస్ ప్రకారం 2007లో ఇది ఇనఫ్ అనమాట. మన సిలబస్ చూసుకున్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ గ్రాఫ్ ఇన్ MS ఎక్సెల్ అని చెప్పి 10 మార్క్స్ ఇచ్చాడు కదా. సో విల్ మూవ్ హియర్. ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళినట్టయితే క్రియేట్ అండ్ సేవ్ న్యూ వర్క్ బుక్ ఇన్ ఎక్సెల్ మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. సో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి. రైట్ క్లిక్, సెలెక్ట్ ఎక్సెల్ అండ్ సేవ్. రైట్, ఎంటరింగ్ డేటా ఇంటు ది వర్క్ షీట్. రైట్, ఎంటరింగ్ ది డేటా ఇంటు ది వర్క్ షీట్ విల్ హ్యావ్ లైక్ దిస్. సో ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్గా 2007 వర్షన్లో మనకి 3 షీట్స్ ఓపెన్ అవుతాయి. షీట్ నెంబర్ 1, షీట్ నెంబర్ 2, షీట్ నెంబర్ 3. So if you want to add one more sheet, click here. If you want to delete, right click on this particular sheet. You will have an option of delete selection. So like this, I want to work on sheet number 1. I just selected sheet number 1 over here. ఈ షీట్ నెంబర్ 1లో ఇక్కడ ABCD 1 2 3 4 కనబడుతున్నాయి కదా. ABCD ఏంటి అంటే కాలమ్ హెడ్డింగ్స్ అని పిలుస్తాం. 1 2 3 4 ఏంటి అంటే రో హెడ్డింగ్స్ అని పిలుస్తాం. We'll have rows and columns, right? In 2007 version, we have 16,384 columns and 10,48,576 rows. Okay, so we can check here. Control down, it will move to the last row. Okay, so control down, and if you go up, it will show you A1, right? So if you use control right, it will move to XFD. Control left, it will move to A1 again. Right, now we'll see here ABCD హెడ్డింగ్స్ అన్నాం కదా. మరి ఏ అనే కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే ఏ అనే హెడ్డింగ్ పైన క్లిక్ చేయాలి. బి కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే బి పైన క్లిక్ చేయాలి. ఇదే విధంగా మీకు ఏ కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే ఆ కాలమ్ మీద క్లిక్ చేయండి. మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలంటే మాత్రం ఒక కాలమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ యూజ్ చేసి జస్ట్ సెలెక్ట్ మల్టిపుల్ కాలమ్స్ హియర్. రైట్, ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ రోస్, క్లిక్ హియర్. ఒక రోని సెలెక్ట్ చేసి మల్టిపుల్ రోస్ని కూడా ఈ విధంగా మనం సెలెక్ట్ చేయొచ్చు. రైట్, సో రోస్ని ఎలా సెలెక్ట్ చేయాలి, కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నాను. సో విల్ సెలెక్ట్ కాలమ్స్ బై క్లికింగ్ ఆన్ headings of that particular columns. If you want to select rows, just click on that particular row headings. Right,
here intersection area of a column and a row, we will call it as a cell, right? Here we can see D4 is one cell, A1, E3. సో నేమ్, సెల్ నేమ్ ఎలా ఉంటుంది అంటే కాలమ్ హెడింగ్ అండ్ రో హెడింగ్ కలిసి ఉంటుంది. సో E3. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇదేంటి అంటే B9, రైట్? సో ఎక్కడ క్లిక్ చేసినా కూడా ఈ సెల్ యొక్క నేమ్ అనేది ఈ నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. దీనిలో మనం ఏదైనా టెక్స్ట్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ రాసాను అనుకోండి ఈ సెల్లో, అది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ వీల్ కాల్ ఇట్ యాజ్ నేమ్ బాక్స్, దిస్ వీల్ కాల్ ఇట్ యాజ్ ఫార్ములా బార్. ఒక సెల్ని సెలెక్ట్ చేయాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ సెల్ సెలెక్ట్ అయిపోతుంది. మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ బటన్ యూస్ చేయొచ్చు. చూడండి, కంట్రోల్ యూస్ చేస్తే మల్టిపుల్ సెల్స్ అనేవి సెలెక్ట్ అవుతున్నాయి కదా, అక్కడ కలర్ డిఫరెన్స్ అవుతుంది చూడండి, రైట్? ఈ విధంగా సెల్స్ని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఈ పర్టిక్యులర్ వర్క్ బుక్లో ఉన్న, ఈ వర్క్ షీట్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ సెలెక్ట్ అవ్వాలి అంటే A and 1 మధ్యలో ఉన్న సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేయండి. సో యూ విల్ గెట్ సెల్స్ విల్ గెట్ సెలెక్టెడ్. ఓకే, మొత్తం సెల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇది సెలెక్ట్ ఆల్ బటన్ అంటాం దీన్ని. సో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఇవన్నీ ఏంటంటే ట్యాబ్స్ అని చెప్తాం ఈజీగా, రైట్? ట్యాబ్స్ కింద ఉన్న ఏరియాని రిబన్ ఏరియా అంటాం. రిబన్ ఏరియాలో ఏముంటాయంటే గ్రూప్స్ ఉంటాయి, క్లీబోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, లైక్ దిస్ విల్ హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ ఆప్షన్స్. మనకి మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోమ్ ట్యాబ్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ చార్ట్స్ కానీ టేబుల్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలని తెలిసి ఉండాలి. పేజ్ లేఅవుట్లో పేజ్ని ప్రింట్ ఎలా చేయాలనేది కూడా తెలిసి ఉండాలి, రైట్? సో హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆఫీస్ బటన్. ఈ ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేయండి, మీకు న్యూ, ఓపెన్, సేవ్ యాస్, ప్రింట్, క్లోజ్ ఇవి యూజ్ అవుతాయి. ప్రిపేర్, సెండ్ అండ్ పబ్లిష్ అనేవి మన దగ్గర అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటే యూజ్ అవుతాయి. ఇప్పటి వరకు అయితే మీకు యూజ్ అవ్వవు. సో న్యూ అంటే ఏంటంటే కొత్త వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది, ఎంటీ బ్లాంక్ వర్క్ బుక్ అనమాట. యూ కెన్ సీ హియర్ book number 1. So if you want to open previously stored files, click on open, right? సో ఈ విధంగా ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సేవ్ అంటే సేవ్. మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఈ బుక్కి ఒక నేమ్ ఇస్తాము. ఈ నేమ్ అనేది ఎక్కడ ఇచ్చాము, మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ చేసుకున్నాం కదా. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. సో హాల్ టికెట్ నెంబర్ సేవ్ చేసి నా ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను, రైట్? So I'll select from here. We have this desktop. So desktop and save chesam kabatti we'll move to desktop here. So you can see here H to start aina folder ekkada undi. Yes, this is the folder. Select this Excel file. So we need to work on this particular Excel file, right? సో ఇక్కడ నేను ఈ కాలం యొక్క విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఏ అనే కాలంని సెలెక్ట్ చేసి ఏ అండ్ బి మధ్యలో ఉన్న సపరేటర్ దగ్గర డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అదేవిధంగా బి అనే కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే బీని చేయొచ్చు. ఏ అండ్ బీని ఒకేసారి చేయాలంటే రెండు కాలమ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ యూజ్ చేయండి, ఏ అండ్ బి సెలెక్ట్ చేయండి. యూ కెన్ డ్రాగ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ వాంట్స్ టు డిక్రీజ్, ఏ మాత్రమే డిక్రీజ్ అయినట్టు కనబడుతుంది కానీ ఏ అండ్ బి రెండు డిక్రీజ్ అవుతాయి. సో అదేవిధంగా రోస్ కావాలనుకుంటే మల్టిపుల్ రోస్ని సెలెక్ట్ చేయొచ్చు, ఒక రో కావాలంటే ఒక రోని సెలెక్ట్ చేయొచ్చు. కంట్రోల్ యూజ్ చేసి మల్టిపుల్ రోస్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఒక రోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మిగతా అన్ని హైట్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఈ విధంగా ఉంటుంది అడ్జస్ట్మెంట్. దాని తర్వాత క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్. క్లిప్బోర్డ్ గ్రూప్లో కాపీ పేస్ట్, కట్ పేస్ట్, ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే టెక్స్ట్ ఎక్కడ రాశాను నేను ఇప్పుడు A3 అనే సెల్లో రాశాను. ఈ సేమ్ టెక్స్ట్ నాకు D5లో కావాలంటే పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేయండి, కాపీ అనండి, D5 దగ్గర రండి, పేస్ట్ అనండి, రైట్? ఈ విధంగా కాపీ పేస్ట్ చేయొచ్చు. కంట్రోల్ C, కంట్రోల్ V అనే ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ D4లో ఆప్షన్ అవసరం లేదనుకుంటే D4లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, కట్ అనండి, ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ అనండి, రైట్? ఈ విధంగా కట్ పేస్ట్ అనే ఆప్షన్ కూడా యూటిలైజ్ చేయవచ్చు. కాపీ పేస్ట్ అండ్ కట్ పేస్ట్. దాని తర్వాత ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది. సో నేను ఈ పర్టికులర్ H9 సెల్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ టెక్స్ట్ కలర్ ఇచ్చాను.
ఇదే బ్యాక్గ్రౌండ్ ఇదే టెక్స్ట్ కలర్ రావాలంటే మళ్ళీ నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఇవన్నీ చేయాలి. అదంతా చేయకుండా ఈ సెల్ పైన క్లిక్ చేశాను, ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ H9కి ఏదైతే ఫార్మాట్ ఉందో సేమ్ ఫార్మాట్ A3కి అనేది అప్లై అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ క్లిప్ బోర్డ్ గ్రూప్. దాని తర్వాత ఉన్న గ్రూప్ ఏంటి అంటే ఫార్మాట్ గ్రూప్. సో ఫార్మాట్ గ్రూప్ నేను హైట్ అండ్ ఈ పర్టికులర్ C22 యొక్క హైట్ అండ్ విడ్త్ ఇంక్రీజ్ చేశాను. జానకిరామ్ గారు అడిగినట్టు ఒకేసారి ఇంక్రీజ్ చేయొచ్చు అంటే చేయరాదు. సో లైక్ దిస్ విల్ హ్యావ్ దిస్ ఈజ్ ఎ సెల్. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని ఎంటర్ చేశాను. ఈ టెక్స్ట్ ఎక్కడైందండి? సో బాటమ్ లెఫ్ట్లో అయింది. సో ఈ అలైన్మెంట్స్ కూడా చెప్తాను. దానికంటే ముందు ఈ టెక్స్ట్ ఏ స్టైల్లో రావాలంటే ఆ స్టైల్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ది స్టైల్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్, రైట్. దాని తర్వాత ఎంత సైజ్ కావాలనో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ పెయింట్ కావాలంటే బోల్డ్, తీసేయాలంటే అన్బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, యూజ్ డబల్ అండర్లైన్, రిమూవ్ డబల్ అండర్లైన్, లైక్ దిస్ విల్ హ్యావ్. సో మీరు కనుక ప్రింట్ తీసినట్టయితే Ctrl F2 అని కనబడుతుంది. చూడండి Ctrl F2 అంటే మీకు ఇక్కడ ఒక బార్డర్ లాంటిది ఏమైనా ఉందా, ఒక బ్లాంక్ వైట్ పేజ్లో రాసినట్టుంది. అలా కాకుండా ఈ పర్టికులర్ సెల్కి బార్డర్ కావాలంటే సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, ఆల్ బార్డర్స్ అనండి, సింపుల్. సో ఈ విధంగా ఆల్ బార్డర్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఫాంట్ గ్రూప్. నెక్స్ట్ అలైన్మెంట్ గ్రూప్. సో దీనిలో మెయిన్గా మనం యూటిలైజ్ చేసేది ఇది. సో ఈ పర్టికులర్ సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అడ్జస్ట్ చేయండి. టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే సెల్ని సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ యొక్క కలర్ని సెలెక్ట్ చేయండి, సింపుల్, రైట్. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ టెక్స్ట్ కలర్ని కానీ చేంజ్ చేయొచ్చు. ఇది గ్రో ఫాంట్, ఇది స్ట్రింగ్ ఫాంట్. గ్రో ఎంతవరకు అవుతుందంటే మ్యాక్సిమం 72 వరకు అవుతుంది, మినిమం ఎంత అవుతుందంటే 8 వరకు అవుతుంది, లీస్ట్ ఎంత ఉంటే అంతవరకు అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడికి వచ్చేసి మీరు 500 ఇచ్చి చూడండి ఏమంటుంది, మ్యాక్సిమం సైజ్ ఈజ్ 409, అంతకు మించి ఇవ్వరు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరం పడకపోవచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ. అవసరం లేదనుకుంటే ఏం చేయాలి, క్లిక్ చేయండి. కలర్ అవసరం లేదనుకుంటే నో ఫిల్ అనండి. ఇక్కడ కూడా ఆటోమేటిక్ అని ఇవ్వండి. సో బార్డర్ అవసరం లేదనుకుంటే క్లిక్ చేయండి, నో బార్డర్ అనండి, సింపుల్, రైట్. సో దాని తర్వాత మనకు అలైన్మెంట్స్ బాటమ్ లెఫ్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఇది బాటమ్, ఇది టాప్, ఇది మిడిల్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. టాప్ లెఫ్ట్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ టాప్ లెఫ్ట్ తీసుకుంటే టాప్ లెఫ్ట్, టాప్ మిడిల్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ మిడిల్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ మిడిల్, బాటమ్ రైట్. మొత్తం 9 పొజిషన్స్ అనేవి ఉంటాయి. సెంటర్లో కావాలంటే మిడిల్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా డైరెక్షన్ చేంజ్ చేయాలంటే క్లిక్ చేయండి, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మీరు ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు. సో లేదు మరి నాకు అదే సేమ్ హారిజాంటల్ కావాలనుకుంటే మళ్ళీ ఏదైతే సెలెక్ట్ చేసామో అది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది టెక్స్ట్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇండెంట్. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే ఏంటంటే వర్డ్లో చెప్పాం కదా, మార్జిన్ నుంచి టెక్స్ట్ని దూరం తీసుకెళ్ళడం. ఇక్కడ కూడా అంతే, సెల్లో సెల్ మార్జిన్ నుంచి దూరం తీసుకెళ్ళడం అనమాట. సో ఇదన్నమాట ఇది అలైన్మెంట్స్ గ్రూప్, రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి షీట్ 2లోకి వెళ్దాం. జూమ్ చేస్తున్నాను, కంట్రోల్ యూజ్ చేసి స్క్రోల్ అప్ చేయండి, స్క్రీన్ జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ చేయాలంటే స్క్రోల్ డౌన్ చేయండి, జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, ఓకే. ఇక్కడ నేను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని రాశానండి. ఇక్కడ ఏపీ అని పెట్టాను. ఇప్పుడు ఏపీ అని పెట్టకముందు మిగతా అంతా కనబడుతుంది. ఇప్పుడు నేను ఈ ఎక్సెల్లో ఏపీ అని ఎప్పుడైతే రాశానో అప్పుడు ఏం కనబడుతుంది, నాకు కంప్యూటర్ అని మాత్రమే కనబడుతుంది, కంప్యూట్ అని మాత్రమే కనబడుతుంది, కంప్యూటర్ కూడా కనబడట్లేదు, రైట్. సో కంప్యూటర్ అని మాత్రమే కనబడుతుంది. కంట్రోల్ F2 ప్రింట్ తీసుకున్నా కూడా మనకి ఏమొస్తుంది, ఇక్కడ కంప్యూటర్ అనే వస్తుంది, మొత్తం రాదు. మరి మొత్తం రావాలంటే ఏం చేయాలి, కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి. కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏ అనే కాలంని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ వెళ్ళండి. ఎంతవరకు మనకి ఎంతవరకు టెక్స్ట్ కావాలో అంతవరకు మూవ్ చేస్తూ వెళ్ళండి. ఇలా ప్రతిసారి చేయడం కష్టం కాబట్టి ఏం చేస్తానంటే ఈసారి ఏ అండ్ బి మధ్యలో కర్సర్ ప్లేస్ చేసి డబుల్ క్లిక్ చేస్తాను. చూడండి మనకి టెక్స్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు మొత్తం ఓవరాల్గా మొత్తం టెక్స్ట్ అనేది కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట, రైట్. సో ఇఫ్ యూ వాంట్స్ టు డిక్రీజ్ యూ కెన్ డిక్రీజ్ హియర్, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యూ కెన్ ఇంక్రీజ్ హియర్. సో లైక్ దిస్ వీ కెన్ ఇంక్రీజ్ ది కాలం విడ్త్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా,
మరి కాలం విడ్త్ ఇంత దూరం ఇంక్రీజ్ చేస్తే నేను కంట్రోల్ F2 అంటే నాకు మొత్తం పేజ్లో సగం ఒకటే హెడ్డింగ్ వస్తుంది. ఇలా రావడం వల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి ఇంకా ఎక్కువ కాలమ్స్ ఉంటే అవన్నీ ప్రింట్లో రావన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే సో ఏదైతే కాలం విడ్త్ మీరు అనుకుంటున్నారో అక్కడికి సెట్ చేసేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మన కాలం విడ్త్ ఇంక్రీజ్ అవ్వకుండా ఆటోమేటిక్గా మన రో హైట్ ఇంక్రీజ్ అయ్యి టెక్స్ట్ అనేది అందులో అడ్జస్ట్ అయిపోతుంది, రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూస్ వ్రాప్ టెక్స్ట్. అదేవిధంగా మెర్జ్ అనే ఆప్షన్ కూడా చూద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది అనుకుందాం. టెక్స్ట్ ఈ 3 టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను, ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేశాను, చేసి మెర్జ్ అనే ఆప్షన్, మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందండి? మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం వల్ల మనకి సెలెక్షన్ కంటైన్స్ మల్టిపుల్, ఒక వార్నింగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. సెలెక్షన్ కంటైన్ మల్టిపుల్ వాల్యూస్, మెర్జింగ్ ఇంటూ వన్ సెల్ విల్ కీప్ ది అప్పర్ లెఫ్ట్ మోస్ట్ డేటా ఓన్లీ. లెఫ్ట్లో ఉన్న డేటా మాత్రమే యూటిలైజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ A1 అనే సెల్లో A ఉంది, B1 అనే సెల్లో B ఉంది, C1 అనే సెల్లో C ఉందన్నమాట, రైట్. ఈ అన్నింటినీ క్లబ్ చేద్దామని ఒకటే సెల్ లాగా మార్చాలంటే మనం మెర్జ్ యూజ్ చేస్తున్నాం కదా. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అప్పర్ లెఫ్ట్లో ఉన్న టెక్స్ట్ మాత్రం మిగులుతుంది. అంటే ఇప్పుడు ఏం మిగులుతుంది? మనం ఓకే అంటే ఏం మిగులుతుంది అనమాట? ఈ A1 సెల్లో ఉన్న A1 హలో, హాయ్, ఫైన్. సో ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసి నేను మెర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా సింగిల్ సెల్లో ఫస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ సెల్లో టెక్స్ట్ ఏదైతే ఉందో అదే అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఇది మెర్జ్ అనే ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్లో మెర్జింగ్ అనేది మనం ముందే చేసుకోవాలి. టెక్స్ట్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మెర్జ్ చేస్తా అంటే మీకు ఈ విధంగా టెక్స్ట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ముందే చేసుకోవచ్చు. ముందే చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే సెల్స్ మనం మెర్జ్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసేసి మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఏదైతే టెక్స్ట్ అనుకుంటామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో లైక్ దిస్ విల్ హ్యావ్ మెర్జ్ ఆప్షన్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎక్సెల్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నంబర్ గ్రూప్, రైట్. ఇక్కడ నంబర్ గ్రూప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే మనం ఎక్సెల్ పైన పని చేసేదే బేసిక్గా నంబర్ ఫార్మాట్స్ కోసం, అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. కాబట్టి నంబర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నంబర్ గ్రూప్లో ఏం సెలెక్ట్ అయ్యింది అంటే జనరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది. అలా కాకుండా నేను జనరల్ కాకుండా డిఫరెంట్ స్టైల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ ఈ సెల్ కావాలంటే ఈ సెల్, ఈ సెల్ కావాలంటే ఈ సెల్, మీకు ఏ సెల్ కావాలంటే ఆ సెల్. కానీ కాకపోతే ఏ అనే కాలం మొత్తానికి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఈ ఏ అనే కాలం మొత్తానికి నేను జనరల్ అనే ఆప్షన్ కాకుండా నంబర్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఏ టైప్ చేసినా తీసుకుంటుంది, 1 టైప్ చేసినా తీసుకుంటుంది, 1 2 3 4 5 టైప్ చేసినా తీసుకుంటుంది, ఏ 1 2 3 టైప్ చేసినా తీసుకుంటుంది. ఇక్కడ ఏం రూల్ లేదు. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెల్కి నంబర్ ఫార్మాట్ చేంజ్ చేసినా కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మీరు కనుక నంబర్ ఎంటర్ చేస్తే, న్యూమరికల్ నంబర్ ఎంటర్ చేస్తే అది మనం ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లోకి మారిపోతుంది అనమాట. క్లిక్ చేయండి జనరల్ ఆప్షన్స్ పైన, నంబర్ అనండి. సో చూడండి 1.00 1 2 3 4.00 ఏ అనే టెక్స్ట్తో స్టార్ట్ అయినాయన్నీ నార్మల్గానే ఉన్నాయి, రైట్. ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఇందులో నంబర్ ఫార్మాట్ ఇచ్చాను. మరి అదే కరెన్సీ ఫార్మాట్ కావాలంటే ఇదే కాలంని సెలెక్ట్ చేయండి. అంటే మీకు బి కావాలంటే బి, ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుందాం. ఇప్పుడు ఏదైనా ఎంటర్ చేయొచ్చు నేను. ఇది ఒక కరెన్సీ ఫార్మాట్ ఏమైనా వచ్చిందా అంటే రాలేదు. సెలెక్ట్ చేయండి, జనరల్లోకి వెళ్ళి కరెన్సీ ఫార్మాట్ని సెలెక్ట్ చేయండి. ఒక డాలర్ సింబల్ అనేది ముందు రావడం జరిగింది, రైట్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా డౌట్స్ అడుగుతున్నారు మధ్యలో. ఐ లెట్ యూ నో అబౌట్ దీస్ డౌట్స్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ నెంబర్ గ్రూప్ ఓన్లీ. ఓకే, సో డాలర్ సింబల్ అనేది వచ్చింది. మరి డాలర్ సింబల్ ఎక్కడ వచ్చింది అంటే నంబర్ పక్కనే వచ్చింది. ఇలా చేయడం వల్ల మనకు కన్ఫ్యూజన్, ఇది నంబర్ 5 డాలరా అర్థం కాదు ఒక్కోసారి. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే
కరెన్సీ ఫార్మాట్ కాకుండా అకౌంటింగ్ ఫార్మాట్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా డాలర్ సింబల్ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది, రైట్. సో ఇక్కడ ఈ డాలర్ సింబల్ ప్లేస్లో రూపీస్ రావాలంటే ఈ డాలర్ పక్కన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రూపీస్ ఉందా అంటే లేదు, కాబట్టి మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లో సింబల్ కాకుండా ఇక్కడ రూపీస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు సెర్చ్, ఎక్కడుంది రూపీస్ అనేది, ఎక్కడుంది అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసి మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, రూపీస్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. విల్ సెర్చ్ ఫర్ దట్. సో ఐఎమ్ నాట్ ఫైండింగ్ హియర్. ఓకే, తెలుగులో చూద్దాం ఒకసారి. రూపీస్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు, మీ దానిలో ఉంటుంది పక్క. సో ఐ జస్ట్ చేంజ్ దిస్ పర్టిక్యులర్ సెట్టింగ్స్ ఓవర్ హియర్. సో తెలుగు కావాలంటే తెలుగులోకి వెళ్తున్నాను. తెలుగు అనే ఆప్షన్ మీకు దొరికిపోతుంది. ఇక్కడ అరబిక్ ఉంది. సో వీ నీడ్ టు సెలెక్ట్ లైక్ దిస్. మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లోకి మార్చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ స్క్రోల్ డౌన్, యూ విల్ గెట్ టు నో. ఇక్కడ దొరికిపోతున్నాయి రూపీస్ కానీ, తెలుగు రూపీస్ కానీ, హిందీ రూపీస్ కానీ. సో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది. ఈ విధంగా రూపీ సింబల్ అని ఇక్కడ కనబడుతుంది. సో ఈ విధంగా కావాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేస్తే యాక్చువల్గా రూపీస్ అని వస్తుంది మీ కంప్యూటర్లో. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చేంజ్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది, రైట్. సో జస్ట్ చెక్ దట్ పర్టికులర్ థింగ్. ఇది అకౌంటింగ్ ఫార్మాట్. ఇది అకౌంటింగ్ కాకుండా డేట్ ఫార్మాట్లో కావాలంటే ఏం చేయాలి? షార్ట్ డేట్ అనండి. సింపుల్గా షార్ట్ డేట్లో వస్తుంది 01-01-00. మనకు కావాల్సిన డేట్ రాదు, కానీ ఏదో డిఫాల్ట్ డేట్ అయితే వస్తుంది. సో దీన్ని మనం మార్చుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 54 ఎంటర్ చేశాను. నార్మల్గా అయితే 54 ఉండాలి, కానీ డేట్ ఫార్మాట్లోకి ఎందుకు మారిపోతుందంటే ఈ కాలంకి నేను డేట్ ఆప్షన్ ఇచ్చాను. ఇది కూడా ఎలా ఉంది అంటే హైఫన్ మధ్యలో హైఫన్స్ ఉన్నాయి. అలా కాదు, నాకు స్లాష్ కావాలి. మనం హైఫన్ అయినా యూజ్ చేస్తాం డేట్కి, ఒక్కోసారి స్లాష్ కూడా యూజ్ చేస్తాం. కాబట్టి మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. సో మోర్ నంబర్ ఫార్మాట్స్లో డేట్ కాకుండా లాస్ట్లో కస్టమ్ ఫార్మాట్ అని కనబడుతుంది. ఈ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి మనకి డీడీ స్లాష్ హైఫన్ వద్దన్నాం కదా, స్లాష్ ఇవ్వండి, స్లాష్ ఇవ్వండి, YY. సో ఇయర్ ఓన్లీ 2 కనబడుతుంది, నాకు 4 కనబడాలంటే ఇంకో 2 Yలు ఇవ్వండి, సరిపోతుంది, రైట్. సింపుల్. ఈ విధంగా మారిపోతుంది అన్నమాట. ఇది డేట్ ఫార్మాట్ని అడ్జస్ట్ చేసుకునే విధానం. లాంగ్ డేట్ కావాలంటే లాంగ్ డేట్ ఈ విధంగా వస్తుంది. మనం ఎంటర్ చేసిన సెల్లో టైం ఫార్మాట్ కావాలంటే టైం ఫార్మాట్ వస్తుంది. పర్సంటేజ్ ఫార్మాట్ కావాలంటే పర్సంటేజ్ ఫార్మాట్. సో ఫ్రాక్షన్ ఫార్మాట్ కావాలంటే ఫ్రాక్షన్. సార్ ఫ్రాక్షన్ అంటే 1/2 అంటే చూడండి 1/2. సో ఈ విధంగా ఫ్రాక్షన్ ఫార్మాట్. యాక్చువల్గా నేను ఈ పర్టికులర్ కాలంకి ఫ్రాక్షన్ అప్లై చేశాను కాబట్టి 1/2 వచ్చింది. అదే పక్క సెల్లో 1/2 అని రాయండి, ఏమొస్తుందండి? February 1st అని వస్తుంది. ఎందుకంటే స్లాష్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం? డేట్ ఫార్మాట్లో యూజ్ చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీకు ఫ్రాక్షన్ రావాలంటే ఫ్రాక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ సైంటిఫిక్లా కనబడాలంటే సైంటిఫిక్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ అన్నమాట, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన సెల్లో రాస్తున్నాను 00001 అని రాసా. ఇప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలి? యాక్చువల్గా 4 zeros 1 డిస్ప్లే అవ్వాలి, కానీ డిస్ప్లే అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఇది నంబర్ ఫార్మాట్లో ఉంది. నంబర్లో లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ అన్నీ నో వాల్యూ. సో దీన్ని అదే బి కాలంలో నేను ఏం అడ్జస్ట్ చేశాను? టెక్స్ట్ అడ్జస్ట్ చేశాను కదా. ఇప్పుడు 00001 ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్ జీరోస్, లీడింగ్ జీరోస్ అనేవి అలాగే ఉండిపోతాయి. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ నంబర్ గ్రూప్, రైట్. దాని తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ కూడా మీకు ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ -50 ఉంది, 10 ఉంది, 0 ఉంది, రైట్. ఈ 6 నంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదైతే వాల్యూ 0 ఉంటుందో అది ఒక కలర్లోకి మారిపోవాలి అన్నప్పుడు ఇట్లాంటి ఒక కండిషన్ మీద ఫార్మాటింగ్ అంటే ఏంటండి? స్టైల్. ఒక కండిషన్ మీద స్టైల్ని మార్చాలనుకుంటే కనుక మనం ఈ పర్టికులర్ రేంజ్ని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే =0 ఉన్నప్పుడు ఒక కలర్ రావాలంటున్నా కదా. సో అందుకే నేను ఏ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను ఇందులో అంటే హైలైట్ సెల్ రూల్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి =0 అన్నాను. =0 ఏ కలర్లోకి మారాలంటున్నాను? లైట్ రెడ్ ఫిల్ విత్ రెడ్
డార్క్ రెడ్ టెక్స్ట్ ఉంది. ఇలా కాకుండా కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. మీకు ఓన్గా చేంజ్ చేసుకోవాలంటే కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, రెడ్ కలర్లో ఫిల్ చేయండి అంటున్నాను. సెలెక్ట్ చేసి ఓకే అన్నాను, చూడండి రెడ్ కలర్లో ఫిల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కండిషన్ బేస్ కూడా యూజ్ చేయొచ్చు. మరి టెక్స్ట్ ఉంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ పాస్, ఫెయిల్, పాస్ అని ఉంది. సో పాస్కి ఒక కలర్ రావాలి, ఫెయిల్కి ఒక కలర్ రావాలి. అట్లాంటి టైంలో ఆ రేంజ్ని సెలెక్ట్ చేయండి. చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లో టెక్స్ట్ దట్ కంటైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పాస్కి గ్రీన్ కలర్ రావాలని సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే అన్నాను. అదేవిధంగా కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ టెక్స్ట్ దట్ కంటైన్స్, ఇక్కడ పాస్ కాకుండా ఫెయిల్ ఉంటే ఏం చేయాలంటే రెడ్ కలర్ టెక్స్ట్ చూపించాలని చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడండి కండిషనల్ ఫార్మాటింగ్. మీరు ఇక్కడ ఫెయిల్ కాకుండా పాస్ రాశారనుకోండి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. పాస్ కాకుండా ఫెయిల్ రాశారనుకోండి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఓవర్ హియర్, రైట్. ఈ నెంబర్స్కి డిఫరెంట్ ఐకాన్స్ ఇవ్వాలి అనుకుంటే క్లిక్ చేయండి, ఐకాన్ సెట్స్కి వెళ్ళండి. ఈ ఐకాన్ సెట్స్లో మీరు ఇక్కడ నుంచి ఏ ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించిన స్టోరీ. అదేవిధంగా ఇంకొక చిన్న థింగ్, ఇక్కడ ఒక కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఏ కాలమ్ అయితే అంటే ఏ తర్వాత కావాలనుకోండి అప్పుడు బీని సెలెక్ట్ చేయాలి. బీని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఇన్సర్ట్ అనండి. సో విల్ గెట్ దిస్ పర్టికులర్ కాలమ్. అలా కాకుండా రో కావాలనుకుంటే నెంబర్ 2 సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ అన్నాను. సో ఇదే మనం కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు కూడా యూజ్ చేయొచ్చు. రోస్ ఇన్సర్ట్ చేయడానికైనా కాలమ్స్ ఇన్సర్ట్ చేయడానికైనా కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అనే ఆప్షన్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కాలమ్స్ క్రియేట్ అవుతాయి, రోస్ కూడా క్రియేట్ అవుతాయి. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే కంట్రోల్ మైనస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే కంట్రోల్ మైనస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఈ విధంగా ఇది యూజ్ అవుతుందన్నమాట. సో మెయిన్గా మనకు తెలియాల్సింది ఇది. అండ్ అదేవిధంగా మనకి 1 2 3 అంటే ఇది మీకు ఎగ్జామ్లో ఒక 4 5 రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, 1 2 3 4 5 ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక 100 200 ఉన్నాయనుకో అప్పుడు ఏం చేయాలంటే 1 2 రాయండి, సీరియల్ నెంబర్ రావాలంటే 1 2 రాయండి. ఈ 1 2 రాసి 1 రాయండి, 1ని సెలెక్ట్ చేయండి. చేసి ఫిల్లోకి వెళ్ళి ఫిల్ సిరీస్ అనండి. ఏమంటారు? ఫిల్ సిరీస్ అనండి. ఫిల్ సిరీస్ అన్న తర్వాత మీ కాలమ్స్లో కావాలా అవుట్పుట్ ఈ విధంగా రావాలా లేదంటే ఈ విధంగా రావాలని అడుగుతున్నాడు. రో సెలెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ విధంగా అప్డేట్ అవుతూ వెళ్తుంది, కాలమ్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వెళ్తుంది. స్టెప్ వాల్యూ 1 తర్వాత ఏం రావాలి, 2 తర్వాత ఏం రావాలి, 3 అంటే డిఫరెన్స్ ఎంత 1. ఎంతవరకు కావాలి మీకు? నెంబర్ 10 వరకు కావాలి. 100 అంటే 100, 1000 అంటే 1000 మీ ఇష్టం. స్టాప్ వాల్యూ 10 అంటున్నాను నేను. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోయింది. సో ఇది మనకి ఫార్మాట్ అంటే నంబర్ ఫిల్ చేసే విధానం అన్నమాట. సో ఇది హోమ్ ట్యాబ్ అండి, బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ హోమ్ ట్యాబ్. మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు యూటిలైజ్ అయ్యే బేసిక్ థింగ్ ఎక్సెల్లో ఇవే, రైట్. ఈ హోమ్ ట్యాబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. So I'm waiting for doubts. So this is nothing but your home tab of Excel. Next we'll move to chat section. Chat section కి వెళ్దాం. చాట్ సెక్షన్ తర్వాత పేజ్ లేఅవుట్లో అంత అవసరం పడదు. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్కి వెళ్ళిపోదాం, చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎక్సెల్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ డూ ఆస్క్. నో వన్ ఈజ్ కామెంటింగ్ వై ఇట్ ఈస్ ఐ డోంట్ నో. ఒకవేళ అర్థమైందని మెసేజ్ పెట్టండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని మెసేజ్ పెట్టండి. ఇఫ్ కేస్ ఫార్ములా చెప్పండి సార్. షూర్ సార్, ఫార్ములాస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ట్యాబ్ అయిపోగానే ఫార్ములా స్టార్ట్ చేస్తాను. ఐ లెట్ యూ నో అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. ఈజీ వేలో ఎలా రాయాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను మీకు. అర్థమైంది, అర్థం కాలేదు, అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. హోమ్ ట్యాబ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో వన్ ఈజ్ రెస్పాండింగ్.
గోట్ ఇట్. రమ్య గారు నో సార్ అన్నారు. ఏం డౌట్ వచ్చేసింది ఒకసారి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. క్లియర్లీ అండర్స్టాండబుల్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. రమ్య గారు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా హోమ్ ట్యాబ్లో ఏ డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ డూ ఆస్క్. Now let's move to chat section. Okay, no doubt sir అంటున్నా. ఓకే థ్యాంక్ యూ. నో సార్ అనేసరికి నేను మైట్ బి డౌట్ ఉందేమో అర్థం కాలేదేమో నేను అనుకున్నాను. ఓకే డన్. సో విల్ మూవ్ టు ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్లో మెయిన్గా మనకు ఉపయోగపడేది ఇందులో యాక్చువల్గా ఇంపార్టెంట్ ఆప్షన్ పైవట్ టేబుల్ అని ఉంటుంది, కానీ మీకు సిలబస్లో పైవట్ టేబుల్ అనేది లేదు, రైట్? ఫార్ములాస్ ఎంటర్ చేయడం అది ఉంది కానీ పైవట్ టేబుల్ ఆప్షన్ లేదు. డోంట్ వరీ, ఇప్పుడు అవసరం అనేది మనకు లేదు. పైవట్ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర గ్రూప్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని రిపోర్ట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, సో సింపుల్ వేలో ఎలా కన్వర్ట్ చేయాలనే దానికి ఎగ్జాంపుల్ పైవట్ టేబుల్. సో ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్, నాట్ రైట్ నౌ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది సిలబస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ కూడా చెప్పాను, నేమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫర్ ఎగ్జాంపుల్. రైట్, సో నేమ్ వచ్చేసి అరుణ్, కిరణ్, సుమన్, 40, 50, 60, 70, 50, 60, 70, రైట్? ఈ విధంగా మన దగ్గర టేబుల్ ఉందనుకోండి. అప్పుడు చూడండి, ఈ టేబుల్కి అంటే ఎప్పుడు గ్రాఫ్ చేయాలన్నా కూడా మనం ఏ టేబుల్ ఏ వాల్యూస్కి అయితే కావాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేయండి. ఏ కాలం చాట్ ఏ టైప్ ఆఫ్ చాట్ కావాలో చాట్ని సెలెక్ట్ చేయండి. నాకు కాలం చాట్ కావాలంటే కాలం చాట్, సింపుల్, ఆటోమేటిక్గా కాలం చాట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే కాలం చాట్ వచ్చిందో మనకు డిజైన్ లేఅవుట్ అండ్ ఫార్మాట్ అనే ట్యాబ్ ఉంటుంది. డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిని క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ ఒక సెషన్ చేసి పెట్టాను. జస్ట్ గ్రాఫ్స్ ఎలా ఉంటుందని ఇక్కడ చూద్దాం. సో మనకి ఎక్కువ ఉపయోగపడేది డిజైన్ చేంజ్ చేశాను. దాని తర్వాత రో హెడ్డింగ్ అంటే ఈ చాట్ యొక్క హెడ్డింగ్ ఇవ్వడం. లేఅవుట్లోకి వెళ్ళండి, లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత చాట్ టైటిల్ అని వస్తుంది. సెంటర్డ్ ఓవర్లే అబౌవ్ చాట్. సెంటర్లో ఓవర్లే అంటే ఏం లేదండి, చాట్ లోపల వస్తుంది నేమ్. అలా కాకుండా పైన రావాలంటే అబౌవ్ చాట్ అనండి. స్టూడెంట్ టేబుల్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్ని డిలీట్ చేసేసి ఏం రాస్తున్నాను, స్టూడెంట్ టేబుల్ అని రాసి ఓకే అన్నాను. చూడండి ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది వచ్చేసింది. అలా కాకుండా యాక్సెస్కి అరుణ్, కిరణ్, వరుణ్, సుమన్ ఉన్నారు కానీ వీళ్ళు స్టూడెంట్స్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. వైలో కూడా మార్క్స్ అనే ఎక్స్ప్లెనేషన్ లేదు, టైటిల్స్ లేవు. సో వాటి కోసం యాక్సెస్ టైటిల్స్లోకి వెళ్ళండి. హారిజాంటల్ యాక్సెస్, టైటిల్ బిలో యాక్సెస్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అని రాస్తున్నాను. రైట్, అదేవిధంగా వై యాక్సెస్ కావాలంటే యాక్సెస్ టైటిల్స్లోకి వెళ్ళండి. వర్టికల్ యాక్సెస్లో రొటేటెడ్ టైటిల్, సో దిస్ వచ్చేసి మార్క్స్ అని రాస్తున్నాను. చూడండి, సో మనకి రొటేటెడ్ టైటిల్ అన్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. అలా కాకుండా వర్టికల్ టైటిల్ అంటే ఎంఏఆర్కేఎస్ ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా ఇంకా చేంజెస్ కావాలనుకుంటే హారిజాంటల్ టైటిల్ కావాలంటే హారిజాంటల్ టైటిల్ కూడా వస్తుంది. ఇది చాట్ టైటిల్ యూజ్ చేయడానికి, యాక్సెస్ టైటిల్ యూజ్ చేయడానికి ఆప్షన్. దాని తర్వాత అరుణ్కి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయంటే మనం ఇక్కడ 40 అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ మార్క్స్ 43 అనుకోండి, మనకు టేబుల్ కనబడట్లేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ 43 అని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయలేం కదా. అందుకోసమే మనకి లెజెండ్స్ అనే ఆప్షన్ ఇచ్చాడు. లేఅవుట్లో లెజెండ్స్లోకి వెళ్ళండి. లెజెండ్స్ అంటే ఈవెన్ అన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్ రైట్ సైడ్లో ఏ కలర్లో ఉన్నది ఏంటి సబ్జెక్ట్ అని చూపిస్తుంది కదా, వీటిని లెజెండ్స్ అంటాం. షో లెజెండ్స్ ఎట్ రైట్ అని ఉంది కాబట్టి రైట్ చూపిస్తుంది. టాప్ అంటే టాప్ చూపిస్తుంది, బాటమ్ అంటే బాటమ్ చూపిస్తుంది. ఏ సింపుల్ థింగ్. దాని తర్వాత ఇందాక చెప్పిన నంబర్ కనబడాలంటే డేటా లేబుల్స్లోకి వెళ్ళండి, సెంటర్ అనండి. సెంటర్లో అంటే ప్రతి దాని సెంటర్లో కనబడుతుంది. ఇన్సైడ్ ఏంటంటే లోపల కనబడుతుంది, అవుట్ సైడ్ ఏంటంటే అవుట్ సైడ్ కనబడుతుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే నన్ను అంటాం, సింపుల్.
ఇది మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఎగ్జామ్లో. దాని తర్వాత ఫార్మాట్ ట్యాబ్లో ఈ పర్టికులర్ కలర్ నచ్చలేదు, మ్యాథ్స్ యొక్క కలర్ నచ్చలేదు, చేంజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఈ పర్టికులర్ అరుణ్ యొక్క మ్యాథ్స్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాథ్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఒక్కటి చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ, ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ ఉన్న డిజైన్స్ యూజ్ చేయొచ్చు, లేదు నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాం అనుకుంటే షేప్ ఫిల్లోకి వెళ్ళండి. షేప్ ఫిల్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ దిస్ పర్టికులర్ చార్ట్స్, రైట్. ఇది కాలమ్ చార్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. అలా కాకుండా పొద్దున్న చెప్పినట్టు మ్యాథ్స్కి సపరేట్ పై చార్ట్ కావాలి, ఫిజిక్స్కి సపరేట్ కావాలి, లేదు ఇదే కాలమ్ చార్ట్ ఓన్లీ ఫిజిక్స్కే రావాలి. ఓన్లీ ఫిజిక్స్కే రావాలంటే ఏం చేయాలి, నేమ్ని సెలెక్ట్ చేయాలి, ఫిజిక్స్ని సెలెక్ట్ చేయాలి, ఫిజిక్స్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి, నేమ్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి, చార్ట్స్లోకి వెళ్ళాలి, కాలమ్ చార్ట్ అన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చింది ఓన్లీ ఫిజిక్స్ చార్ట్ అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ చాట్ సెషన్ హియర్, రైట్. ఇది చాట్స్కి సంబంధించిన స్టోరీ. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత పేజ్ లేఅవుట్లో మనకి ఎక్కువ అడిగేది ఏంటని చెప్పాను, ఓరియంటేషన్. పోర్ట్రేట్ అంటే వర్టికల్ వ్యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంట్రోల్ F2 అనండి, యూ విల్ గెట్ టు నో లైక్ దిస్, యూ విల్ గెట్. సో అలా కాకుండా ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఇచ్చాను అనుకోండి, సో ఈ విధంగా హారిజాంటల్గా వస్తుందన్నమాట. సో ఇది ఓరియంటేషన్కి సంబంధించింది. సో ప్రింట్ ఏరియా ఇవన్నీ ఓకే. ప్రింట్ ఏరియా ఇప్పుడు నేను కంట్రోల్ F2 అంటే ఈ విధంగా వస్తుంది కదా. ఎందుకు ఈ విధంగా వస్తుందంటే ఐ వరకు కవర్ అవుతుంది, ఐ తర్వాత కవర్ అవ్వట్లేదు, అందుకే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని తర్వాత కూడా కవర్ చేయాలంటే మార్జిన్ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే ఓరియంటేషన్ చేంజ్ చేయాలి. ఓరియంటేషన్ చేంజ్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేస్తుంది. లేదు ఇవి రెండు ఉన్నాయి కదా, నాకు ఓన్లీ ప్రింట్ ఇది మాత్రమే రావాలి అనుకున్నప్పుడు ఈ పేజ్ లేఅవుట్లో ప్రింట్ ఏరియా సెటప్ చేయాలి. క్లిక్ ఆన్ ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా. సెట్ ప్రింట్ ఏరియా అన్నప్పుడు ఇక్కడ ఒక డాటెడ్ లైన్స్ వచ్చాయి, కంట్రోల్ F2 అనగానే ఓన్లీ ఆ టేబుల్ మాత్రమే కనబడుతుంది మనకి. సార్ ఓన్లీ బార్డర్స్ కనబడట్లేదు, బార్డర్స్ కనబడాలంటే ఏం చేయాలి, ఈ టేబుల్ని సెలెక్ట్ చేయాలి, హోమ్లోకి వెళ్ళాలి, హోమ్లోకి వెళ్ళేసి బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అనండి, కంట్రోల్ F2 అనండి. ఈ విధంగా బార్డర్స్ కనబడతాయి. ప్రింట్ ఏరియా అంటే మనకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకోవడమే ప్రింట్ ఏరియా. లేదు నాకు మళ్ళీ మొత్తం కావాలి అనుకున్నప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా అనండి, సింపుల్, మళ్ళీ మొత్తం కనబడిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ పేజ్ లేఅవుట్. ఇది గ్లిమ్సమ్స్ అక్కడొకటి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే యూజ్ అవుతుందో అది మాత్రమే చెప్తున్నాను, రైట్. ఇప్పుడు ఫార్ములా సెక్షన్కి వెళ్దాం, రైట్. సో ఫార్ములా సెక్షన్లో మీకు ఏవైతే మెయిన్గా ఉపయోగపడతాయో అవి మాత్రం చూద్దాం, రైట్. మళ్ళీ నేను ఇక్కడ నేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్, యావరేజ్ and result, right. If you want to give grade అంటే ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్, బట్ విల్ సీ హియర్ A B C D E F G H I. సో ఈ విధంగా వీళ్ళు స్టూడెంట్స్ అనుకుందాం. సో నా దగ్గర ఒక ర్యాండమ్ ఫంక్షన్ ఉంది, ఐల్ టేక్ ర్యాండమ్ ఫంక్షన్ హియర్. సో ఇదంతా మీకు ఉపయోగపడదు, నేను టైం సేవ్ చేయడానికి ఈ పర్టికులర్ ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రైట్. సో ఈ విధంగా మనకి కొన్ని ర్యాండమ్ మార్క్స్ ఉన్నాయి అనుకున్నాం. సో ఇక్కడ అందరూ ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది. సో ఐ విల్ మేక్ ఇట్ 75. ఓకే, ఇక్కడ మనకి టేబుల్ రెడీ అయిపోయింది. ఈ టేబుల్కి నేను బార్డర్స్ కూడా ఇస్తున్నాను ఫర్ గుడ్ లుకింగ్ పర్పస్. బార్డర్స్ చేసి సెంటర్ అలైన్మెంట్ అంటున్నాను. సెంటర్ అలైన్మెంట్ అయింది. హెడ్డింగ్స్ కావాలంటే హెడ్డింగ్ సెలెక్ట్ చేయండి. సో దీనికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అడ్జస్ట్ చేయండి, సింపుల్, అయిపోయిందా. దాని తర్వాత జస్ట్ జూమ్ చేశాను ఇప్పుడు అంతే. ఇప్పుడు అసలు ఫార్ములాస్ సెలెక్ట్ అవుతాయి, యూజ్ అవుతాయి అన్నమాట. టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాథ్స్లో ఏంటంటే మనం మ్యాథ్స్లో ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాం, సింపుల్. మ్యాథ్స్ ప్రకారం ఈజ్ ఈక్వల్స్ టు రాసేసి 5 + 6 + 7 అని రాస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకు సమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా నేను ఏకి వచ్చిన మొత్తం మార్క్స్ ఎన్ని అంటే ఈజ్ ఈక్వల్స్ టు 75 + 58 + 18 అని రాయాలి. రాశాను, 151 వచ్చింది, పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. కానీ
ఇప్పుడు నేను 75 కాకుండా 85 చేంజ్ చేశాను, అప్పుడు ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా టోటల్లో? అవ్వలేదు. అందుకే ఎక్సెల్లో గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఫార్ములాస్ స్టాండర్డ్ నంబర్స్ పైన రాయకూడదు. సో కంపల్సరీగా మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అన్నాను కదా, మ్యాథ్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసింది 75 అనే నంబరే, కానీ ఎక్కడుంది అది? రెఫరెన్స్ సెలెక్ట్ చేశాను, సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేశాను, దట్ ఈస్ నథింగ్ బట్ B2 సెల్లో ఉంది. దాని తర్వాత ప్లస్ C2 ప్లస్ D2 అనే సెల్ సెలెక్ట్ చేశాను. B2 ప్లస్ C2 ప్లస్ D2. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ టోటల్. ప్లస్ అంటే అడిషనే కాబట్టి వచ్చేసింది ఆన్సర్. సో మనం ఈ ప్లస్ యూజ్ చేయకుండా ఇంకేదైనా యూజ్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ సమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ B2, C2, D2. B2, C2, D2. కామా సపరేటెడ్ వాల్యూస్తో మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ 151 వచ్చేసిందా? సో ఈ విధంగా మీరు ఇక్కడ ఫార్ములా బార్లో చూడవచ్చు. ఇక్కడ నెంబర్ కనబడుతుంది కానీ ఇక్కడ ఫార్ములా కనబడుతుంది, రైట్? సో ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే కామా సపరేటెడ్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. కానీ అంటే ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్ కెమిస్ట్రీ టోటల్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ దిస్ వన్ ఇక్కడ చూడండి D2ని సెలెక్ట్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు, కాబట్టి నేను D3ని సెలెక్ట్ చేసి అప్ యారో అంటున్నాను, అప్పుడు ఆటోమేటిక్గా D2 సెలెక్ట్ అయింది, రైట్? సో ఈ విధంగా వస్తుంది. B2, D2 సపరేషన్ విత్ కామా, యూ విల్ గెట్ ది ఆన్సర్. పర్ఫెక్ట్. మరి ఈ 3 సబ్జెక్టులు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 3 సబ్జెక్టులని ఇట్లా కాకుండా కామా సపరేటెడ్ వాల్యూస్ కాకుండా ఇంకే విధంగా చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అంటే ఓపెన్ బ్రాకెట్ ఇచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్కి మనం Shift 9ని టైప్ చేయాలి, అవసరం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అని రాసిన తర్వాత ట్యాబ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే, కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సమ్ అనేది రావడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ B2, C2, D2 బదులు ఏమొచ్చింది ఇక్కడ? B2 :D2 అని వచ్చింది. కోలన్ ఎప్పుడైతే వస్తుందో దట్ మీన్స్ కోలన్ మధ్యలో వచ్చిందంటే ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ B2 అన్నట్టు, ఎండింగ్ రేంజ్ D2 అన్నట్టు. అందులో B2 ఉంటుంది, C2 ఉంటుంది, D2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ B2 H2 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమేమి ఉంటుంది? B2, C2, D2, E2, F2, G2, H2 అన్నీ ఉంటాయి అన్నమాట, అన్నీ కలిపి వస్తాయి ఆన్సర్. ఇప్పుడు కూడా చూడండి 151 వచ్చింది, రైట్? సో మరి నెక్స్ట్ సెల్లో రావాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ B3 :D3 అన్నాను, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ దానిలో రాయాలంటే నెక్స్ట్, మరి ఇలా ఎన్నెన్ని రాసుకుంటూ వెళ్తాం. సో కష్టం. ఫస్ట్ దానిలో ఫార్ములా రాయండి. ఫస్ట్ దానిలో ఫార్ములా రాసిన తర్వాత ఈ 151ని రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చినట్టయితే కనుక మీకు బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ వచ్చింది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది, ప్లస్ టోటల్ అనేది. అదేవిధంగా యావరేజ్ కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫంక్షన్ ఉంటుంది. యావరేజ్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ B2 :D2 సేమ్ సమ్ ఎలాగో ఇది కూడా అలాగే. యావరేజ్ ఆఫ్ దిస్ థింగ్, డూ ఏ డబుల్ క్లిక్, ఇక్కడ చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే ఏం చేయొచ్చు? డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. ఎక్కడ చేయాలి? ఈ ప్లస్ కలర్ బ్లాక్ సింబల్ వచ్చిన తర్వాత చేయాలి, రైట్? ఇదన్నమాట యావరేజ్కి సంబంధించింది, రైట్? మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే రిజల్ట్ అంటే ఏంటి? పాసా ఫెయిలా, రైట్? సో మోజెస్ గారు ఉన్నారా? సో ఇఫ్ కండిషన్ కూడా ఇక్కడ యూటిలైజ్ అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్. పాస్ అనేది ఒక రిజల్ట్, ఫెయిల్ అనేది ఒక రిజల్ట్. ఈ 2 రిజల్ట్స్ రావడానికి మనం యూజ్ చేసే కండిషన్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్, రైట్? ఒక పర్సన్ మ్యాథ్స్లో పాస్ అయ్యాడా లేదా అంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో 35 మార్కుల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్టు, రైట్? 35 మార్కుల కంటే తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు, సింపుల్. సో ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ వెరిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ అనగానే మనకి ఇక్కడ లాజికల్ టెస్ట్ వచ్చేసింది, కామా వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్ అన్నాడు. మ్యాథ్స్ B2 కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 మార్క్స్, దిస్ ఈజ్ మై లాజికల్ టెస్ట్, కామా B2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35 అయితే ఎప్పుడైనా టెక్స్ట్ని మనం ఫార్ములాలో రాసేటప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. డబుల్ కోట్స్ పాస్,
కామా డబల్ కోట్స్ ఫెయిల్. రైట్, చూడండి కోలన్ కూడా క్లోజ్, బ్రాకెట్ కూడా క్లోజ్ చేశాను. ఇఫ్ B2లో ఉన్న వాల్యూ 35 కంటే ఎక్కువ అయితే పాస్ అని రావాలి, లేదంటే ఫెయిల్ అని రావాలి. లాజికల్ కండిషన్, ఇఫ్ లాజికల్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ గివ్ దిస్ రిజల్ట్, ఇఫ్ లాజికల్ కండిషన్ ఇస్ ఫాల్స్ గివ్ దిస్ రిజల్ట్. రైట్, సో ఈ విధంగా మనకి ఇఫ్ కండిషన్ అనేది యూటిలైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి పాస్ అని వచ్చింది, మనం మిగతా వాళ్ళే రావాలంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, వచ్చేసింది. ఈ పాస్ ఫెయిల్ ఎందుకు ఎవరికి వచ్చినాయి, ఏ సబ్జెక్ట్కి వచ్చింది, ఓన్లీ మ్యాథ్స్కి వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఓన్లీ మ్యాథ్స్కి మాత్రమే ఉంది. నేను చేసింది ఓన్లీ B2 టెస్ట్, B2 మాత్రమే చెక్ చేశా. మరి ఇప్పుడు మ్యాథ్స్ చెక్ చేయాలి, ఫిజిక్స్ చెక్ చేయాలి, కెమిస్ట్రీ చెక్ చేయాలి. మరి ఎప్పుడు ఎట్లా? అప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ కామా ఇచ్చేసి B2 సెలెక్ట్ చేసేసి C2 సెలెక్ట్ చేసేసి సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంకొక సబ్జెక్ట్ కూడా చెక్ చేయాలంటే D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే 35 సరిపోతుంది అని అనుకుంటే మన పొరపాటు. ఒక కండిషన్ని వెరిఫై చేయాలంటే నో ప్రాబ్లం, B2 గ్రేటర్ దాన్ 35 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35 ఇట్స్ ఎనఫ్. మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలంటే మాత్రం మనం అండ్ లాజిక్ని ఫాలో అవ్వాలి. అండ్ అంటే ఏంటండి, మరియు. సో మ్యాథ్స్ 35 కంటే ఎక్కువ వచ్చింది, మరియు ఫిజిక్స్ 35 కంటే ఎక్కువ వచ్చింది, మరియు కెమిస్ట్రీ 35 కంటే ఎక్కువ వచ్చింది. ఈ మూడిట్లలో 35 మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే వాడు పాస్ అని చూపించాలి, లేకపోతే ఫెయిల్ అని చూపించాలి అంటున్నాను. అండ్ లాజిక్ మల్టిపుల్ కండిషన్స్ అండ్ కానీ లేదంటే ఆర్ లాజిక్ కానీ మల్టిపుల్ కండిషన్స్ని వెరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. మీరు కనుక అన్ని కండిషన్స్ని వెరిఫై చేయాలి అంటే, అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే రిజల్ట్ రావాలి అంటే అండ్ యూజ్ చేయండి. ఏదో ఒకటైనా పర్లేదు అనుకున్నప్పుడు ఆర్ యూజ్ చేయండి. రైట్, సో ఈ విధంగా మనం ఇయగానే ఫెయిల్ అని వచ్చేసింది. డూ ఏ డబుల్ క్లిక్ హియర్, దెన్ ఇది వీడు ఫెయిల్ ఎందుకంటే ఫిజిక్స్లో వీడికి తక్కువ వచ్చినాయి, వీడికి కెమిస్ట్రీలో తక్కువ వచ్చినాయి 35 కంటే, అందుకే ఫెయిల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, ఇది టోటల్ యావరేజ్ అండ్ ఇఫ్ లాజిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గ్రేడ్ చూద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అంటే ఐ మూవ్ టు ది నెక్స్ట్ స్టెప్, గ్రేడ్ థింగ్కి వెళ్దాం. సో లెట్స్ వెయిట్, డౌట్ ఉంటే అడగండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డౌట్స్ అడుగుతారని వెయిట్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసి డౌట్స్ కూడా అడగండి. ఇక్కడ మనకు అండ్ లాజిక్ చూసాం, అదేవిధంగా ఇఫ్ లాజిక్ చూసాం, ఇఫ్ అండ్ లాజిక్ కూడా చూసాం, సమ్ అండ్ యావరేజ్ కూడా చూసాం. జస్ట్ వెరిఫై చేసి చూడండి ఒకసారి, ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ B2 కోలన్ D2 ఫార్ములా బార్లో మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా యావరేజ్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ B2 కోలన్ D2 అండ్ దెన్ రిజల్ట్ కావాలంటే ఒక సబ్జెక్ట్ అయితే అండ్ వాడాల్సిన పని లేదు. ఒకవేళ కనుక మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నట్టయితే అండ్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ
అండ్ ఎందుకు వాడామంటే కంపల్సరీగా ఆ పర్సన్ మ్యాథ్స్లో పాస్ అవ్వాలి, ఫిజిక్స్లో పాస్ అవ్వాలి, కెమిస్ట్రీలో పాస్ అవ్వాలి, కాబట్టి మనం అండ్ వాడాం. ఏదో ఒక దానిలో పాస్ అయినా పర్లేదు అనుకుంటే ఆర్ వాడేవాళ్ళం మధ్యలో, రైట్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ది డౌట్స్. ఒకసారి ఆర్కే, ఎస్ షూర్, ఐ లెట్ యూ నో అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, అండ్ అయితే అర్థమైంది కదా. అండ్ ఎప్పుడు మనం నార్మల్గా ఇఫ్గా వాడకుండా ఓన్లీ అండ్ వాడి చూస్తే ఏమవుతుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఆఫ్ దిస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35 కామా దిస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35 కామా కెమిస్ట్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. చూడండి, ఫాల్స్ వచ్చింది, ఫెయిల్ రాలేదు. ఇక్కడ మనకు కావాల్సిన రిజల్ట్ రాలేదు, ఫెయిల్ వచ్చింది, రైట్. ఫాల్స్ వచ్చింది. దీన్ని ఫెయిల్ రావాలంటే ఏం చేయాలి? దీనికి ముందు ఇఫ్ కండిషన్ వాడాలి, ఇక్కడ ఇఫ్ ఆఫ్ అని వాడాలి. ఇఫ్ ఈ కండిషన్ ఓకే అయితే పాస్ అని రావాలి, లేదంటే కామ ఫెయిల్ అని రావాలి అంటున్నాం. దెన్ సింపుల్, ఈ విధంగా ఉంటుంది. సో ఆర్ లాజిక్ కూడా ఒకసారి చెప్పమన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆర్ లాజిక్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ టికెట్స్ ఉన్నాయి అండ్ ట్రైన్ టికెట్స్ ఉన్నాయి. బస్ టికెట్స్ అవైలబుల్లో అంటే స్టేటస్ ఏం చూపిస్తుంది అంటే మనకి ఎస్ అని చూపిస్తుంది. ట్రైన్ టికెట్స్ ఏం చూపిస్తుంది అంటే నో అని చూపిస్తుంది. అంటే బస్ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ట్రైన్ టికెట్స్ అవైలబుల్లో లేవని చూపిస్తుంది, రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే రిజల్ట్లో నాకు ఇక్కడ రిజల్ట్ కావాలి. ఏం కావాలంటే అయితే బస్లోనో లేకపోతే ట్రైన్లోనో ఏదో ఒక దానిలో నాకు టికెట్ ఉన్నా పర్లేదు, ఐల్ గో అని అనుకుంటే, అదే కదా లాజిక్. ఏదో ఒక దానిలో ఉన్నా మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు, ఏదో ఒక దానిలో టికెట్ దొరికితే సరిపోతుంది అని అనుకుంటే కనుక ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లాజిక్ వాడదాం. ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ C15. ఇంతకుముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అనేది నంబర్ కాబట్టి మనం డబుల్ కోట్స్ వాడలేదు. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఉంది టెక్స్ట్, ఎస్ అనే టెక్స్ట్ ఉంది. ఒకవేళ ఇది కనుక ఎస్ అయితే కామా, లేదంటే ట్రైన్ టికెట్స్ D15 కనుక ఎస్ అయితే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎస్ అయినా కూడా ప్లీజ్ డూ గివ్ మీ ట్రూ ఆప్షన్. ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది అంటే మనం అంటే యాండ్కి కానీ ఆర్కి కానీ రిజల్ట్స్ ఏముంటాయంటే ఐదర్ ట్రూ ఉంటుంది లేదంటే ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ఐదర్ బస్ టికెట్స్ అయినా ఎస్ అని ఉండాలి, లేదంటే ట్రైన్ టికెట్స్ అయినా ఎస్ అని ఉండాలి. ఈ రెండిట్లలో ఏ ఒకటి ఎస్ ఉన్నా కూడా నాకు ట్రూ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బస్ టికెట్స్ కూడా నో అని ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఏమైంది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు? రెండిట్లలో లేవు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. మనకి ఎస్ ట్రూ ఫాల్స్ వచ్చింది, కానీ ఇక్కడ ట్రూ ఫాల్స్ కాదు కావాల్సింది మనకి. అవైలబుల్, నాట్ అవైలబుల్ అని డిస్ప్లే చేయాలనుకోండి అప్పుడు F2 పైన క్లిక్ చేయండి, కామా ఇవ్వండి. కామాకి ఇచ్చే ముందు ఇక్కడ ఆర్ ముందు ఇఫ్ వాడండి. ఇఫ్ ఆర్, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ గివ్ అవైలబుల్, ఎల్స్ నాట్ అవైలబుల్. సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ అవైలబుల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి. దీన్ని నో చేద్దాం, ఏమైంది? నాట్ అవైలబుల్ వచ్చిందా లేదా? సో దిస్ ఇస్ ఇయర్ ఆర్ అన్నమాట. అండ్ కానీ ఆర్ కానీ లాజిక్ ఇవి. ఇంతకు మించి మీకు ఇంతకంటే దూరం వెళ్ళడు. సో గ్రేడ్ అనే ఆప్షన్ ఐ లెట్ యూ నో అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. అంత అడగడు. ఒకవేళ ర్యాంక్ కనుక అడిగితే, గ్రేడ్ కనుక అడిగితే అంత ఈజీగా ఏం అడగడు. లెట్స్ సీ, ఒకవేళ అడిగితే చూద్దాంలే. ఓకే, సో దీనిపైన మోడల్ పేపర్స్ కూడా చేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడే చూస్తున్నారు. ఇఫ్ ఓకే చూసే ఆల్రెడీ తెలుసున్న వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు అయితే ఇప్పుడే చూస్తుంటారు కనుక అండ్ కానీ ఆర్ లాజికల్ కానీ. సో వాళ్ళకి కొంచెం కంప్లీట్ కన్ఫ్యూజన్ అవుతుంది. విల్ సీ అబౌట్ దిస్ పర్టికులర్ గ్రేడ్ లేటర్, రైట్. ఇది ఫార్ములాస్ సెక్షన్కి సంబంధించింది. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి, బట్ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది ఇంతే. ఒకవేళ మల్టిప్లికేషన్ చేయాలనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్, నాట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ కామా దిస్. వచ్చేసిందా లేదా ప్రోడక్ట్, రైట్, సింపుల్.
మైనస్ కావాలంటే సబ్ట్రాక్షన్ ఫార్ములా ఏముండదు, ఈజ్ ఈక్వల్స్ టు దేని నుంచి మైనస్ దేన్ని చేస్తున్నారు అంతే. డివైడ్ కావాలంటే ఈజ్ ఈక్వల్, దీనికి కూడా సపరేట్ ఫార్ములా ఉండదు, సెలెక్ట్ చేయండి డివైడెడ్ బై దిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, రైట్. సో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ డేటా ట్యాబ్, సారీ నాట్ డేటా ట్యాబ్, ఫార్ములా సెక్షన్లో ఇంకా చాలా ఉన్నాయి, మనకు అవసరం లేదు ఇంత. యాజ్ పర్ యువర్ సిలబస్, సో వీ కవర్డ్ ఆల్మోస్ట్ ది థింగ్. ప్రింటింగ్ ఆఫ్ వర్క్ షీట్ అనేది సిపిటి ప్రింటింగ్ విధానం అనేది ఒకటి చేశాను, అదేవిధంగా మనకి ఎక్సెల్ ప్రింటింగ్ అనేది కూడా ఒక వీడియో సెషన్ చేసి పెట్టాను, ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి, క్లియర్గా ఉంటుంది. అండ్ ఇందులో ఫ్రీజింగ్ టైటిల్స్ అండ్ స్ప్లిటింగ్ స్క్రీన్ గురించి మార్నింగ్ సెషన్లో కూడా చెప్పడం జరిగింది. కాపీయింగ్ అండ్ పేస్ట్ ది ఫార్ములా ఓవర్ ది సెల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫార్ములా రాసాం కదా, డబుల్ క్లిక్ చేయడం లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే ఫార్ములా, అది కాపీయింగ్ ఫార్ములా అన్నమాట, రైట్. సో ఇక్కడ ఫార్ములా రాసాం కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆన్సర్ వస్తుందంటే రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ ముందు ఏం లేదు మనకి, ఇక్కడ కనుక నెంబర్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్, రైట్. ఇది ఎక్సెల్కి సంబంధించిన చిన్న స్టోరీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ యాస్క్, ఫీల్ ఫ్రీ టు యాస్క్ త్రూ మై వాట్సాప్ నంబర్ ఆర్ త్రూ యూట్యూబ్ ఛానల్, రైట్. సో వాట్సాప్ నంబర్లో డౌట్ క్లారిఫికేషన్ టిల్ యువర్ ఎగ్జామ్, మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను చేస్తాను, దాని తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ త్రూ యూట్యూబ్ ఛానల్. మీకు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఇంకా సెషన్స్ కావాలంటే ఐ లెట్ యు నో, ఐ గివ్ యూ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్, డోంట్ వరీ అబౌట్ దట్, రైట్. సో రమేష్ గారు క్వశ్చన్ అడిగి డిలీట్ చేసినట్టున్నారు. క్వశ్చన్ ఏంటంటే లాంగ్ అయితే ఏం చేయాలి? సో టేబుల్ డిజైన్లోకి వెళ్ళి లాంగ్ కాకుండా డబల్ అని సెలెక్ట్ చేయండి. ప్రాపర్టీస్ టేబుల్ డిజైన్ చేసేటప్పుడు మనం ఏదైతే నంబర్ అని సెలెక్ట్ చేస్తామో ఆ నంబర్ ప్లేస్లో ప్రాపర్టీస్లో లాంగ్ ఇంటీజర్ అని ఉంటుంది, అది కాకుండా డబల్ అని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎంత పెద్ద నెంబర్ కావాలంటే అంత పెద్ద నెంబర్ వచ్చేస్తుంది, రైట్. ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ సెషన్ ఐ థింక్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్, వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్స్, అదర్వైజ్ విల్ ఎండ్ అప్ ది సెషన్. నెక్స్ట్ సెషన్స్లో మన మోడల్ నెంబర్ 6, 7, 8, 9, 10, సో 10th మోడల్ పేపర్ కూడా ఇంకా మీకు సెండ్ చేయాలి. సో దాంతోపాటు ఈ 4 మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, రైట్. లెట్ మీ వైండ్ అప్ దిస్ పర్టికులర్ సెషన్, ప్లీజ్ కన్ఫర్మ్ మీ.